అమ్మా నాకంటే ముందుగా వెళ్ళేసి ముగ్గులు ఎత్తానవా? నీ సంగతి ఎట్లా వేయాలి అట్లా ఎత్తావు. అయ్యో చెత్త కూడా లేకపోయా. ఏమే కళ్ళు కనబడతలేవా? బాగా కనబడుతున్నాయి. మీదికే ఊడుతున్నావు. దుబాయ్లో ఉన్న నీ మొగనికి ఫోన్ చేసి చెప్పాలా? చెప్పుకోపో. ఆయన నీ పక్క పండున్నట్టే మొగనికి చెప్పాలా అని మాట్లాడుతుంది. నాకేమన్నా భయం అయ్యింది. ముగ్గు ముగ్గు అంటాను, ఇదేమన్నా ముగ్గేనా? అంత బొగ్గులు ఎక్కువ ఉన్నది. ఏమే నన్నే అంటావా ముగ్గు రాదని? మా ఊళ్ళో నన్ను ముగ్గుల రాణి అంటారు తెలుసా? అందుకే కావచ్చు అత్తగారు ఊళ్ళే ముగ్గుల రాణి కాస్త ముప్పు తిప్పలు పెడతాంది అని పేరు వచ్చింది. ఏందే నువ్వు కాదా అని? నువ్వు కాదా గంత మోట నన్ను అసలు చెయ్యడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీ చిన్న పెద్ద లేదా? చిన్న పెద్ద లేదా? ఏంది బిడ్డ ఇది? పొద్దు పొద్దుగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఇట్లా దయ్యాల లెక్క కొట్లాడుకోవడం ఏంది? అదే నా మీదికి వస్తుంది. కాదు మామయ్య, నేను మంచిగా ఊడ్చుకుందామని లేచిన నాకంటే ముందుగా ముగ్గెత్తాను. నేను ఊడక ముందుకే ముగ్గేసిన అవసరమా? నేను ఊడ్చుకొని చల్లుకొని ముగ్గేసిన మామయ్య. ఆ బోర్ ఖరాబ్ అయింది బాయికాడ, పనులు వస్తాను, వాళ్ళకి వంట చేసి పెట్టాలి. సరే మామయ్య నేను చేస్తా. లేదు మామయ్య నేను చేస్తా. ఈ మండితే వాళ్ళు తింటారో తినరో, నేను వంటల స్పెషలిస్ట్. అబ్బో స్పెషలిస్ట్ ఇంకేం లేదు మామయ్య. పని చేసే మనుషులు పోయి చక్కగా దాకంలో వంటరు. ఇది చేసే అవసరం లేదు, నేనే చేస్తా మామయ్య. లేదు మామయ్య నేను చేస్తా సపడేకుండా నువ్వు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేను చేస్తా అని చెప్పినా కదా. నేను చేస్తా అని చెప్పినా కదా. ఏం దాగో సంతోషం బిడ్డ, ఎవరో కలిసి చేయరు కానీ వంట మాత్రం మంచిగా చేసి పెట్టాలి. సరే చెయ్యమా నావనే. అబ్బో చేయమా నావనే. నేను ఎందుకు చేస్తా? అక్క పెద్దదిగా పెద్దరిగా ఉండాలి, అక్కనే చేసుకోమని. చిన్నది కాబట్టి ఛాన్స్ ఇస్తానా? చేసుకోపా. అవసరం లేదు, నేను చెయ్యమని చెప్పిందా? ఇప్పుడే కాదు బిడ్డ, నేను చేస్తా అని ఇద్దరు కొట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయి అంటలేదు బిడ్డ. అట్లా కాదు మామయ్య, చిన్నది కదా అని పోనీ అని సపడేకుంటానా. చెయ్యమా నావనే. అంటే పెద్దది కదా పెద్దరికం ఉండాలని పోనీ అనుకుంటాను. మీ కూడరికం తగలేగా, నాకు మీతో వశపడతలేదు. అట్లాంటి ఇట్లంటారు, ఇట్లాంటి అట్లంటారు. ఇక సపడేక నేనే విక్త ఇట్లకెళ్ళి ఇక మీరు వెళ్ళి భరించలేక. నువ్వు చేయబట్టే మామయ్య అట్లా పోతాండు. నువ్వు చేయబట్టే ఎవరకేంది నేను చేస్తానమ్మా. సపడేకుంటా అయిపో కదా. అగో మరి నేను చేస్తాను, అప్పుడు నువ్వు కూడా సపడేకుంటా అయిపో కదా. ఫస్ట్ అన్న పెద్దదాన్ని నేను చేస్తాను, మరి చేయమన్నా కదా. మళ్ళా పెద్దదాన్ని నువ్వు అన్నావు కదా, తర్వాత నేను చేస్తాను. నాకు కూడా తెలియాలి కదా, నేను చెయ్యనని ఊకోవచ్చు కదా. అందుకే తల్లి చేయమన్నా, మళ్ళీ ఏ అంటవేంది? మరి నువ్వెందుకు చెయ్యనన్నా నేను కూడా చెయ్యనన్నా. మాటకు మాట అన్నట్టు మంచిగా నేర్చింది. చిపా నీతో వస్తుంది. చెప్పే. మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? ఏ కొద్ది అయినాక ఎత్తుతి వీడియో కాల్. నేను పని మీద ఉన్నా చూసుకోలే కానీ. తిన్నావా? ఇక నేను తినేటట్టే ఉన్నా, మీ వదిన తినేటట్టే చేస్తుందా? ఏమైనా ఉంటే చాలు, పొద్దున్న లేస్తే చాలు నా విన్నే పడుతుంది. ఇక దానికి తోడు మీ బాపు కూడా ఒత్తాసి పలుకుతాండు. ఏమన్నా అంటే చాలు, నువ్వు చిన్నదానివి నోరు మూసుకొని ఉండు అంటారు. ఆగో ఎందుకంటవేందే? పొద్దుగల ముగ్గు కడలొల్లి పెట్టుకుంటుందా అని? నేను లేవక ముందుకే ఊడ్చింది, చల్లింది, చేసింది. ఎక్కడ దుమ్మ అక్కడనే ఉంది. మరి చేసేటప్పుడు అది మంచిగా చేసుకోవచ్చు కదా. సరే నేను ఊడ్చి చేసుకుంటా అంటే నా మీద చేసింది. ఈ బాపతి సప్పుడుదాకా ఎవ్వరు ఏమనకుండా ఒక పని అప్ప ఎబ్బిపోయిండు. ఇక నాకు ఏడు ఉండబుద్ధి అవుతుంది చెప్పు. ఇక చిన్న చిన్న ముచ్చట్లు కూడా లొల్లి పెట్టుకుంటూ ఉండబుద్ధి అవుతుందా? తిను. ఉంటానా, బాయ్. హలో ఇంటన్నావా? మీ మరదలు మీ తమ్ముడు పంపించిన పైసలు అన్ని అవ్వగారింటికి పంపిస్తుందట. ఇక్కడ కళ్యాణకు పైసలు ఇవన్నా లేవంటది, అట్లాంటిది మొత్తం పంపిస్తుందట. దానికి మీ బాపు కూడా ఏమన్నాడు? ఏం చేయాలి చెప్పు, నేను అన్ని నేనే చూసుకోవన్నా. ఏందే ఏం మాట్లాడుతున్నదే? నేను అవ్వగారింటికి పంపినా? ఎందుకే ఎన్ని అబద్ధాలు ఆడుతానో? అంచుమించు లేకుండా ఇంటికి పెద్ద గాయంత మాత్రం అద్దులు ఉండయా? అవునే నువ్వు వాడిందేందే? నీ మొగనికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అది అబద్ధం కాదా? నేను ఇంట్లేదన్నా
అనుకుంటున్నావా? నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు ఆయన చూడని కళ్ళకి ఏమనుకుంటాడు? మరి నీ మగవాడు నా గురించి ఏమనుకుంటాడు? ఇష్టం వచ్చినట్టు నా గురించి ఎక్కించినా చెప్తాను. నోరు మూసుకో చెప్తున్నా. చిన్నదాని లేకుండా. అవునవును, ఎవరు పెత్తనమో కనబడుతుంది ప్రతి పనిలా. అవును, పెద్దదాన్ని కాబట్టి పెద్దనే ఉంటది. నువ్వు చిన్నదాని లెక్కనే ఉండు. ఏ వరకు అంత కుక్కోలొచ్చి హారిక, మా మౌనిక, దా నీ సంగతి నువ్వు మామయ్య చెప్తుందా? పా, నేను కూడా చెప్తా పా. ఇక మామయ్య చూడు, మామయ్య ఎట్లా పడితే అట్లా తిడుతుంది. అదే మామయ్య అన్న అబద్ధాలు ఆడుతుంది. అలా మొగనికి ఫోన్ చేసుకుంటా. నువ్వే అబద్ధాలు ఆడుతాను, ఆమెనే అబద్ధాలు ఆడుతాను. అక్కడ ఏ ఆపురి బిడ్డ, ఏం పంచాయతీలు ఇవి, ఏం లొల్లులు? మీరు ఈడ లొల్లులు పెట్టుకుంటున్నది. ఆడ వాళ్ళకి ప్రశాంతత లేకుండా మీ మొగుళ్ళు దుబాయ్ లో బాధపడతా ఉంటారు. ఇదే మామయ్య అన్ని తాపుకోట ఎక్కించుకుంటా చెప్తుంది. నేనెందుకు చెప్తానా? నాకేం పని? నేనేం చెప్పలే మామయ్య, లేనిపోయింది అన్ని బావతో ఎట్లా పడితే అట్లా చెప్తాను. చూడని కళ్ళకి ఏమనుకుంటాడు చెప్పు? తెలుతలేదా? ఏ వాళ్ళు చెప్పిరో నేను లేదు మాట్లాడక. ఏ ఆపురి బిడ్డ, మీరు ముందుగా మీ ఫోన్లు పక్కకు పడేరి. మీరు ఫోన్లు చేసుకుంటా ఫోన్లో వాళ్ళని లైన్లనే పెట్టి అన్ని లొల్లు పంచాయతీలు పెట్టుకుంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నారు. ఏంది బాపు ఇది, మనల్ని లైన్లో పెట్టి కూడా తిట్టుకుంటారు, ఈ పంచాయతీలు ఏంది, లొల్లులు ఏంది అని. అసలు మీరు చేస్తుంటే నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది, నాకు అర్థమైతలేదు. నీ సపరేకనే ఉంటాను మామయ్య. ఇదే తాపుకోట పుల్లెత్తాను అలా. ఇక దాలు కానీ చాయ్ పెట్టిపోరు ఎవరన్నా వాళ్ళు. సరే మామయ్య, నేనే పెడతా. వంటగదిలా హక్కు నాకే ఉంటది. హక్కు నీకే ఉంటది మామయ్య. ఇప్పుడే కదా కూరగాయలు ఇచ్చి చాయ్ పెట్టుకో అని చెప్పినావు, మరి నేనే పెడతా. అది పెట్టిన దానికి ఏం లేదు, ఇక షుగర్ వస్తుంది నీకు. లేదు మామయ్య, నేనే పెడతా. మంచిగానే పెడతా నేను. లేదు మామయ్య, నేను పెడతా. అరే నేను పెడతాను. అరే నేను పెడతా, ఆగురు బిడ్డ, నేనే పెడతా. తలకాయ వస్తుంది, ఎవరు పెట్టిపోరి. సరే మామయ్య, దాన్నే పెట్టువాను. నేను పోయి వండుకుంటా మరి. పండుకుంటావు. ఇప్పటిదాకా అన్నావుగా ఫస్ట్ నేను పెడతా అని, పోయి పెట్టుకో. అరే ఇవరకు నువ్వు అన్నావు కదా పెడతా అని. నీకే చెప్పినావు పెట్టుకో. నువ్వు నేను పెట్టా. ఎందుకంటే పెట్టు. నేను పెట్టా, నువ్వే పెట్టుకో. నేను పెట్టా. నేను పెట్టా. నేను పెట్టా పో. నువ్వు పెట్టుకుంటే పెట్టుకోలేదు. ఎవరగా ఎప్పుడు ఇంతే. నీ పెడతా అన్నదంటే ఆ చేలు పెడతది, ఇంకా ఇవనే అంటుంది నన్ను. నేను ఎందుకు పెడతా, నువ్వే పెట్టుకో. పెడతా అని చెప్పినావు కదా. అగో నువ్వే ముందులే చెప్పినావు పెడతా అని. నేను పెట్టా, నువ్వు పెట్టుకో. నేను పెట్టను. నువ్వే పెట్టు. నేను పెట్టను. నేను కూడా పెట్టా. ఆ పెట్టకు. పెట్ట మరి. పెట్టకు. నువ్వు పెడితే పెట్టుకోలేకపోతే లేదు. నేను కూడా అంతే, పెడితే పెట్టుకోలేకుండా లేదు. అరే నేను పెట్టా అని చెప్తున్నా. అరే నువ్వే నాకు చెప్పేది. నువ్వేది నాకు అనేది మరి. నువ్వే పెట్టావు. పెట్టినావా? ఏపా ఎప్పుడు చూడు అలకని పడి చూసుకుంటావు ఏందక్క? ఏంది ఇది అలకటి పని? గడ్డి వీకుడు మంచిగా నిల్చొని నీళ్లు పడుతుంది. ఇంకా అలకటి పని నాదే అంటాంది. నువ్వు దా వీకే దాయే. ఆగో నువ్వైతే కూర్చొని గడ్డి వీక్తలేవు ఏంది? నువ్వే అలకటి పని చేసేది, నేను కాదు. నేను మంచిగానే చేస్తా. నువ్వే ఇంకా నన్నే మళ్ళీ అలకటి పని చూసుకుంటది అక్క అంటది. ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు. ఈయన తిట్టుడు, నేను మా పుట్టింటికి వచ్చుడు. ఈయన దగ్గర ఉంటే ఏదో మహారాణి లెక్క చూసుకున్నట్టు నన్ను. ఆయన మహారాణి లెక్క చూసుకోకపోతే ఏంది? మా వదినలు ఉన్నారు, మా నాన్న ఉన్నారు నన్ను మహారాణి లెక్క చూసుకోవడానికి. అలగని ఎన్ని రోజులు అలుగుతాడో. ఆయనకేనా కోపం? నా కూడా ఉంది కోపం. ఆయన ఎట్లా రాడో ఎట్లా తీసుకోవడో నేను కూడా చూస్తా. ఉండని వచ్చినప్పుడే నేను పోయేది. ఈ పని ఎప్పుడు చూడు ఉంటది. ఏం పని మనం పెట్టుకున్న కాడు ఉన్నాయా అని అద్దన్న కొద్దిగా పెడతావు నువ్వు. అగో తింటలేవా మనం? నువ్వు అన్ని ఇంకెవ్వే పంచద్దగా మన సెల్లే. అగో అత్తందే మన ఇంటి ఆడబిడ్డ మహారాణి. ఇక సుఖపడదామని అత్తంది కావచ్చు మళ్ళా. అవునే అక్క, ఈమె ఎప్పుడు ఇంతేనే. మొగం తొడ్లు పెట్టుకొని అవ్వగారు గడ్డెక్కాలి. అవ్వగారు ఇల్లు లేనిది ఆమెకు మనసున పట్టది. అసలు ఈమెకు మొగుడు విలువ అంటే ఏంటిదో తెలిసేటట్టు చేద్దామే. ఆమెకు అమ్మగారి ప్రేమ ఎరికే గాని మన ప్రేమలు తెలివే కదా. చూపెడదాం పా పా. ఏమోనే 4 రోజులకోసారి ఆట. ఓ వదినలు, ఎప్పుడు మీ ముచ్చట మీకేనా? ఇక్కడ నేను ఒకదాన్ని వచ్చినా కదా, చూడరా నన్నిగా? అయ్యో శైలు, ఎంత మాట అన్నావురా. నువ్వు వచ్చుడు మాకు అదృష్టం కదా అనే సెల్లే. కాదు కదరా, నువ్వు అట్లా ఫీల్ అయితే ఎట్లా చెప్పు? మేం లేమా? ఇంతకు ఏమైంది? అయ్యో వదిన, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నేను ఆయన గొడవ పడ్డాం. ఆయన నన్ను తిడుతున్నాడు ఊకే. నేను ఆయనతో మాటలు పడాని ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండిపోదామని వచ్చిన. అవునా? నిన్ను కాలు కింద పెట్టకుండా మహారాణులు చూసుకుందాం కదా అనక్క? అవునే చెల్లె, పాపం బక్కగా అయింది కదా అని మన ఆడబిడ్డ. అవునవునక్క,
4 రోజులు కాబట్టే మన ఇంటికి రాక కదారా. ఇంత బెంగ పెట్టుకుందో ఏమో. ఆ ఎప్పుడైనా 10 రోజులు ఉండి ఆడ 2 రోజులు మళ్ళీ వచ్చేది. ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఎట్లుందోనే మనకే బాధ అనిపిస్తుంది. హారా మీకు గుర్తుకు రాలేదారా? మీరు గుర్తుకొచ్చిరానే కదా వదిన నేను వచ్చింది ఇప్పుడు. అవునారా, సరే దా మరి వేడి నీళ్ళు పెట్టి కాపడం పెడతా. పా నేను వేడి వేడిగా అన్నం వండి పెడతా. పా సరే సంచి ఏం మొత్తం పో. దారా దా. అయ్యో నేను అంటే ఎంత పిచ్చమో వదినలకు. కూసో. ఎన్ని రోజులు దాన్ని తెచ్చుకుందో బట్టలు. అయ్యో ఉందంతియే. ఆడబిడ్డకి ఇష్టమైన పిండి వంటలు చేద్దామే. అయితమే గాని పూలు దోమటి ఉన్నాయి, బట్టలు వింజటి ఉన్నాయి, ఇల్లులు ఊడవనే పోతుంది కాదే. శైలు నువ్వు ఇవాళ వచ్చినందుకు మనం మస్తు పిండి వంటలు చేసుకుందాం. నీకేది ఇష్టమైతే గదే. సరే వదిన. అవును గాని ఇంట్లో పనులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. బోళ్ళు అన్నే ఉన్నాయి, బట్టలు అన్నే ఉన్నాయి, ఇల్లు ఊడపోతుంది. అరే నువ్వెందుకు అంత రంది పడతానవి? అవి వేయడానికి మన శైలు లేదా? చేస్తావు కదారా. అంటే బోల్దోము, బట్టలు విండు, ఇల్లులుడు, మేము చింతకాయ పొట్టు ఇస్తాం. ఈ పనులన్నీ అయిపోయాక మస్తు పిండి వంటలు చేసుకొని నీకు ఇష్టమైన చేసుకొని తిందాం. గులాబ్జామ్ కూడా చేస్తా నీకు ఇష్టమైంది. వదిన నాకు ఈ పనులు ఎక్కడత్తాయి చెప్పుర్రి. అరే నీకు రాకపోతే మేము నేవారా చెప్పనీకి? నీకు చెప్పినాకనే మీ చింతకాయని పొట్టు ఇస్తాం. సరేనా? సరే సరేనా? చెయ్యి పో. పో పో. సరే అక్క నువ్వు బూలెట్ తోమన చూపెట్టిరా పోయే. ఏ ఏం తోముతున్నావు రా? గట్ల కాదు, కింద గిట్ల పెట్టి గిట్లా గిట్ల తోమాలి. ఇట్లా మంచిగా తోము, ఏం పని చేయది. గిట్ల గిట్ల పెట్టు, సరేనా? ఏమైంది అక్క? చెప్పినవానే? చెప్పింది. ఆమె గంజు కూడా పట్టలేదు. ఏం చేసుడు చెప్పు? అయ్యో గంత సుకుమారంగా పెంచింది. అప్పుడు ఎంత సుఖంగా పెంచిర్రు, ఇప్పుడేమో ఆగమైతాంది. పని రాకుంటే ఎట్లనే? అత్తగారింటికి అయిన కాడ పనులన్నీ రావాలి ఆడపిల్లకు. కానీ ఇవన్నీ ఎత్తన్నామని ఏమనుకుంటుందో ఏమో. ఎటైతే అటైతే చెప్పనైతే చెప్పుదాం, చేసుకుంటది. ఆడికినాక ఆమెనే మారుతుంది. అరే ఆమె మంచి కోసమే కదనే మనం చెప్పేది కూడా. చెప్పు. సరే గాని నువ్వు చెప్పు పో. ఇల్లు తుడుచుడు ఇట్లా వచ్చిందంట ఇంట్లో ఊళ్ళు అన్నీ అయిపోయినాయి పో. సరే. బొంబాయికి చైలో గిది అంతే ఏంది గిట్లనే చేస్తారా చెప్పు? ఇక ఇట్లా చేస్తే పని వచ్చినట్టే. ఎక్కడ మురికి అక్కడ పెడితే ఇక మాటలు రాకుండా ఉంటాయా మీ అత్తగారింటి కాడ? ఇదంతా ఎవరు చేస్తారు? వదిన చేస్తూనే ఉన్నా కదా. అట్లాగా శైలు, మనం నీట్గా ఓపికతోటి చేస్తేనే కదా మనకు పని వస్తుంది. ఇప్పుడు ఈడ సగం ఇడిచి పెడితివి, ముందటికి వెళ్ళి తర్వాయి కొద్ది పోవాలి గట్ల. ఇగో అంటే నీకు అర్థమైతే లేదు కానీ ముచ్చట. ఈ నీళ్లు తీసి ఈడ జల్లి మురికున్న కాడ గట్టిగా రాకు, తర్వాత క్లాత్ తోడు దుడిచి నీళ్ళల్లో ముంచి గట్టిగా క్లాత్ని పిండితే ఆడ మురికి పోతుంది. గట్ల పని చెయ్యాలి. సరేనారా? సరే వదిన. ఏ పనైనా తర్వాయి కొద్ది ఎత్తేనే మనకు వస్తుంది. సరేనా? ఇది దీని తర్వాత నేను ఇంకో పని చెప్తా. నా ఇంటికాడ ఒక్క పనన్నా చేయలేదు. కర్మాన్ కన్నా వచ్చిన ఇక్కడికి. ఏమైంది? ఏం లేదే, పోయేసరికి ఆడ ఆల్రెడీ ఇల్లు తుడుతుంది ఆమె. కావాలనే పోయినా. ఏం చేయాలి తుడిచింది, కానీ నేనే కావాలని చెప్పిన ఏం చేయాలి గిట్టనే తుడతారా అనుకుంటా. సరే వన్నీ చేస్తాం అని అంటుంది. పాపం గోస్ అనిపిస్తుంది. ఏ ఊకక్క నువ్వు కూడా మళ్ళా గోస అంటాను. ఆడ అన్నతోటి దగ్గరికి నీళ్లు కూడా తెప్పించుకుంటాందట. ఇదే నానే పద్ధతి? ఆనే చెల్లె, మన ఆడబిడ్డ 4 రోజులకు ఒకసారి మన ఇంటికి వచ్చుడు మంచిగా లేదే. అవునక్క, ఆమె ఎప్పుడు చూడు వాళ్ళ అత్తతోటి వాళ్ళ భర్తతోటి లొలి పెట్టుకొని 15 రోజులు ఉంటది. ఈసారి కూడా అదే ఆశతోటి ఈడ తినుకుంటూ కూసవచ్చన్న ఆశకే వచ్చినట్టుంది. అట్లా కాదే, ఆ అన్న విలువ పెద్దమ్మ విలువ తెలిసేటట్టు చెయ్యాలి మనం. అవునక్క, అట్లా చేస్తేనే వాళ్ళకి విలువ ఉంటది, మనకు విలువ ఉంటది. ఎప్పుడు చూడు మన ఇంటికి అత్తే కూడా పద్ధతి కాదే. ఎట్లా నన్ను వేసామని మార్పియాలి. సరేనా? అవునక్క, చింతకాయ పొడి వేద్దాం. నేనేదో సుఖపడదామని అత్తే
ఇవన్నీ పనులు నాతో చేపించి వాళ్ళిద్దరు సుఖపడుతురు. ఇవేవో పనులు నా అత్తగారింటి కాడ నేను చేసుకున్నట్టుంటే నా మొగుడు నా అత్త మంచిగా సంబరపడుతుండే, నన్ను పూలలో పెట్టుకొని చూసుకుంటుండే. కష్టమైనా నష్టమైనా నా ఇంటికాడ నేను ఉంటా కానీ ఈడికైతే రావద్దు. తెలిసొచ్చింది, బాగా తెలిసొచ్చింది నాకు. ఎవరింటికాడ వాళ్ళు ఉంటేనే సంతోషంగా ఉంటారు. హల్కా కొట్టుడు ఒక్కటి నేసింది పట్ట పట్ట. మరి నువ్వు కొట్టు. అగో మరి నేను కొడతా అన్న పనే, చింతపొట్టు తీయమంటే తీయపోతే నేను కొడతా అంటే. తీస్తాను కదా కొట్టుకుంటా, ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తానవే నిహారిక మౌనిక? కనబడతలేవా ఏం చేస్తానము? అయితే కానీ ఎటో వచ్చినావు. అదానే మీ అన్నకు పచ్చి పులుసు కావన్నట. మా ఇంట్లో చింతపండు లేదు పచ్చి పులుసు చేద్దామంటే. మొన్న మీరు చెట్టుకాయ దుడిపిరు కదా చింతకాయ, 4 కాయలు పెడితే మీ అన్నకు పచ్చి పులుసు చేసిపోతా. అవు కాని వదినే, మా ఇంట్లో ఏం ముచ్చట జరిగినా నీకు ఎప్పటికప్పుడు తెలుస్తుందా? అయ్యో పక్క పొంటి ఇల్లేనాయే. పెడతాం కానీ సిద్ధపడ అది పొట్టు. అయ్యో పొట్టు తీసుకుంటుంటే మీ అన్నకు పొద్దు పోతుంది, షార్ చేసిపోయాలి. నేను పోతా. వద్దు కానీ కూర్చోలేవు. కూసో కూసో అంటారు గాని ఇంత షాయ పోతావా చెప్పు మరి? కూసుంటా. మా వత్త కానీ కూసో కొద్దిసేపు దియ్యి. అవు గాని మౌనిక, మీ ఆడబిడ్డ వచ్చిందేమో కాదే? ఆ, వచ్చింది. మా ఆడబిడ్డ వాళ్ళ అత్తగారింటికి అన్నట ఏ పని ఎత్తలేదట. వాళ్ళ అత్త ఊకే గునిపిస్తుందని ఆ మాత్రం సంచి చదువుకోని ఉరికొచ్చింది. అయ్యో మళ్ళీ 15 ఆ, ఇక మేము చిన్నోళ్ళమేనా? ఇక మా ఆడబిడ్డనే కదా వదినే, ఇక పనేం వత్తలేదని బట్టలు విండా నేర్పినాం ఇవ్వరిదాకా, ఊడుసా నేర్పినాం ఇవ్వరిదాకా. ఇప్పుడే బోల్దాం అని చెప్పి పెట్టి ఇక గింతకాయ ముందట వేసుకొని కూర్చున్నాం. అవునా? సరే సరే, ఇంత షాయ పెట్టుడు, నేను పోవాలి మరి. కూసో వదినే, అదేమున్నది, మా ఆడబిడ్డను షాయ పెట్టిపిద్దాం. ఆ పని కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. శైలు, ఓ శైలు, ఏం చేస్తావు? ఇంకా కాలేదా? తోముతున్నావు అది నా ఇప్పుడే. అక్క మంచిగా నేను మంచిగానే ఉన్నాను చెల్లె. నువ్వు ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చినాక. నీ మొగడికి ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నారు. బావ మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. అందరు మంచిగానే ఉన్నారు దునే మీద, కానీ ఏమన్నా అంటే చాలు పని చేత కాదు కానీ ముచ్చటకైతే మూతి చాపుతావు. ఇంకా వదినకు తలకేన వస్తుందట, ఎండన పడి వచ్చింది. ఇంకా ఛాయ పెట్టుకరా పోజరా. ఏంది గింతెండల ఛాయ? ఆనే చెల్లె, పొద్దుగల కూర అండంగా గ్యాస్ అయిపోయాయి. ఎట్లనే? అయ్యో ఏంది అక్క, కట్టెల పొయ్యి లేదా? కట్టెల పొయ్యి మీదనే చేసిపోతుంది. అవును, మీ అత్తగారింటికాడ మీ అత్త కట్టెల పొయ్యి మీదనే అండుతుందా? నీకు కూడా ఇంత అలవాటు అయినట్టుంటది. పెట్టుపోసాయే. అవునే చెల్లె, కట్టెల పొయ్యి మీద షాయ కమ్మగా ఉంటది. చేయిపో. ఏందక్క గింత ఎర్రటెండల కట్టెల పొయ్యి మీద ఛాయ్ పెట్టుకురమ్మంటావేంది? అవును, కట్టెల పొయ్యి మీదనే పట్టుకరాపో. నీకు కూడా ఇంత అలవాటు అయినట్టుంటది. పెట్టుపోసాయే. సరే తీ వదినా. నేను పోయి చూసేస్తా మరి చేస్తాందో లేదో. చూసిరా పక్క, నువ్వు కూడా ఓ పని చెప్పి నేర్పినట్టే ఉంటది. పో. సరే. శైలు అక్క, అయ్యో ఎంత గోస వచ్చిందే చెల్లె నీకు. ఎవరన్నా అవ్వగారింటికి వస్తే సుఖపడటానికి వస్తారు కానీ నీ లెక్క పని చేసడానికి అయితే ఇవ్వాలి రాలేదే. ఎవతను ఉంటే వదినలతో పని చేయించుకుంటావా, లేకపోతే నువ్వు వదినలకు చేసి పెడతావా అనే? ఏం చేయమంటావు అక్క, ఇక్కడికి వస్తే గిన్ని తిప్పలు పడతాన్నా. నాకు పనులు రావని తెలిసి కూడా వాళ్ళు నాతో పనులు చేపిస్తారు. మా ఇంటికాడ ఉన్నప్పుడే మంచిగా ఉందే. నా మొగుడు నా భయానికన్నా అన్ని పనులు చేసుకుంటుండే. ఇక నేను పోతేనే మా ఇంటికి ఇవన్నీ నాతో కాదు. నేను ఇక్కడ మంచిగా తినుకుంటూ ఉండొచ్చు, ఆడ పని తప్పించుకొని ఇక్కడికి వచ్చిన నేను. అయ్యో, మీ వదినలు నీకెన్నడు పని చేసి పెడతారే, నువ్వు వాళ్ళకి చేసి పెట్టకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా నేను చెప్పేది? అప్పుడేదో తట్టా బుట్టా చదువుకొని నీ అత్తగారింటికో ఈడున్నావనుకో, వాళ్ళకు నువ్వే చేసి పెట్టుడు అవుతుంది. సరేనా? సరే అక్క. చెప్పండి, షాయ తీసుకొని రా, నేను పోతానా. అవునే మౌనిక, మీకు అంటే బాగా కోపం వస్తుంది కానీ మీ ఆడబిడ్డతో పనులు చేపిస్తారా అని. ఇంతకుముందు ఇంటికి మీ ఆడబిడ్డ మస్తు బాధపడుతుంది. రాక రాక నేను మా అవ్వగారింటికి వస్తే మా వదినలు నన్ను కూకుండా పెట్టకుండా ఇల్లడి పని నాతోనే చేపిస్తాందని బాధపడుతుంది. ఏం మనసులే మీరు? ఆడబిడ్డ మిమ్మల్ని కూకుండా పెడతారా, లేకపోతే మీరు ఆడబిడ్డను కూకుండా పెట్టి పని చేస్తారా అని? ఏ బాలే ఉండు వదినే, ముచ్చట్లకే మూడు చెప్పినట్టుంది ఇంటి వెనక పోయి.
అయితే గాని ఈమె చాయ్ పెట్టిందా అని ఇంకా పట్టుకొని వస్తలేదు. ఇంతసేపు ఆ శైలు చాయ్ పెట్టుడు కాదు వదిన, అవి కట్టెలు మండుతలేవు. మండయి మనం మండిపించుకోవాలి. ఏమైంది వదినే? కట్టెల పొయ్యి మీద ఛాయ మంచిగా చేసిందా మీ చెల్లె? మంచిగానే పెట్టింది మా చెల్లె. ఇక తాగు. ఇక నేను పోయేస్తా ఆ చింతకాయ తీరు. అయ్యో పెట్టేదాకా ఆగవా? ఉన్న చేసుకుంటాను. చాలు వదినే. అయ్యో అయ్యో మొత్తం వేసుకుంటాంది. దుర్గనే తెలిసట్టు మీ చెల్లి దులుపుకత్తే ఉత్తరం వచ్చిందా దులుపుడు అంటే? ఇక నేను పోతాడా? పుక్కానికి వస్తే సర్వం కావాలంటావు. అవు గాని నువ్వు పోయి ఆయన సాయిగిన దోమ బుక్కెడంత బువ్వ తినిపో. సాయంత్రం బర్ల కొట్టకాడిపోతే పెండెట్లా తీసుకొని నేర్పిస్తా. అట్నే మీ అన్నకు ఆసరైతు గడ్డి కోసు కూడా నేర్పిస్తా. వదిన మీ ఇద్దరికో దండం. ఆ గడ్డి కుప్ప కోసుడద్దు, ఆ పెండకర్లు తీసుడు నాకు వద్దు. మా ఇంటి కాడ ఉన్నప్పుడు నా మగుడు నాకు ఒక్క పని కూడా చెప్పలేదు, ఆయననే వేసుకున్నాడు నా భయానికి. వీడికేదో ఉప్పోస లెక్క ఉందామని అత్తే మొత్తం పని నాతోటే వేపిస్తున్నారు. నేనుండా కొట్టినా తిట్టునా నా మొగం దగ్గరనే పడి ఉంటా. నేను పోతా నా ఇంటికి. నేను మీరేం చేసుకుంటారో వేసుకోరి. అయ్యో శైలు ఆగు. ఆగు, ఎటు పోతున్నావు? ఇంకా నేర్చుకోవా పనులు? నేర్చుకున్నట్టు బాగున్నాయి, పోవులేదేం లేదు. ఇంకో 4 రోజులు ఉండు. గట్లగా శైలు నువ్వు అత్తగారి ఇంటికాడ పని చేస్తలేవనే కదా ఇడ పని చెప్పేది. ఊకే ఆడికి పోయి పని చేస్తలేవని గునిపిస్తేనే కదా ఇడికి వచ్చింది. నువ్వు పని నేర్చుకుంటావు. ఊకే ఆడ లొలిపెట్టిన కొద్దికి ఇక్కడికి వచ్చుడద్దానే పని చేసుకొని పోదు, ఆగరాదు. ఆగు శైలు ఉండు, మొత్తం నేర్చుకున్నాకనే పనులన్నీ. 4 రోజుల్లో ఒకసారి భాగవతం ఎందుకు మాకు? ఆగు. అవ్వ తల్లులారా, మీ ఇద్దరికో దండం. నా అత్తగారింటి కదా నా మొగుడు గాని నా అత్త గాని నాకు ఒక్క పని చెప్పరు. నేనే కూర్చుంటే వాళ్ళే మొత్తం పనులు చేసుకుంటారు. ఏదో ఉప్పోస లెక్క ఈడికి వస్తే మీరు మొత్తం నాతోనే పనులు చేపించరు. ఈడికి వచ్చుడద్దు, ఈడు ఉంటుడద్దు. నా ఇంటికి నేను పోతా. నా మొగుడితోనే ఉంటాను. నన్ను చూస్తే దానికి కొంచెమైనా పాపం అనిపిస్తుందో అనిపించదో. మంచిగా లొల్లి పెట్టుకుంటుంది. అమ్మగారింటికి నేను సుఖపడతానా వస్తుంది. 10-15 రోజుల దాకా వెళ్ళది. మళ్ళీ నేనే వచ్చి తీసుకుపోవాలి. ఈ అవ్వ గోసక్క గివేట తప్పుతుంది. అదిగా చేసుకున్నందుకు మెడకు పడ్డ పామాట కరవక మానదట. ఏం చేయాలి? తప్పది. అయ్యో బయట ఎవరు లేరు. ఏంది లోపల ఉన్నారు? ఏంది చెల్లె? అరే చెల్లె, మీ అన్న నచ్చిందా? ఇప్పుడే వస్తున్నారా? మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావే. దా అన్న కూసో, నీళ్ళు తీసుకురా పోయి. సరేనా? ఎవరా చెల్లె? బామ్మలు నేను అడవ ఫోన్ చేస్తురా? చేస్తారన్న. పొద్దుకి వీడియో కాల్ చేసుకుంటా మాట్లాడతారు. అంతేనా? మొన్న చేసినట్టు నేను చూసుకోలేరా? మళ్ళీ చేస్తుంది. ఇక దూరం కదనే. ఇక అన్న ఏంది అన్న గింత ఎండల పడొచ్చినావు? ఏం చేయాలరా? దానికోసం రాక చెప్తా. అవన్నీ ఏది మీ ఆడబిడ్డ కనిపించలేదు, ఫోన్ చేసి తెచ్చలేదు. కంటికి ఆమె అమ్మడి వచ్చిన. అయ్యో ఆమె ఇవరి దాకానే సంచి చదువుకొని వేయిందే. రాంగ తొవ్వలు నీకు గనపడలేదా? అగో ఓ 4 రోజులు ఉండిపోదామని వచ్చింది కదా, ఇంత చెప్పని ఎట్లా పోతుంది? ఆమె 4 రోజులు ఉందామనే వచ్చింది. ఆమె ఇక్కడికి వచ్చడం కొత్త కాదు కదా, ఆమె వీడికి వస్తే పోతుందా? అందుకనే మా ఆడబిడ్డకు ఇంట్లో పని ఎట్లా చెయ్యాలో నేర్పించినాం. బోల్దోముడు, బట్టలు విండుడు, ఊడ్సుడు, చేసుడు అంత బుద్ధి చెప్పి పంపినాం. పనిలో పని గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద ఎట్లా అన్నట్టు కూడా నేర్పించినాం. ఎంతైనా మా ఆడబిడ్డ కదనే. మా ఇంటి పిల్ల పెళ్ళయింది. లోకమంతా పెళ్లి చేసిన పిల్ల అవ్వగారి ఇంటికాడ ఉంటుందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అబ్బో వీళ్ళకే పని చేసే సాత కాదు కానీ ఇంకా దానికి నేర్పి పంపిరాట. ఎట్లయితే ఏంటి, నా పిల్లలైతే నా ఇంటికి తోలేరు. నాకు అదే చాలు. అన్ని పనులు నేర్పించిరారా? ఇలాగ రూడ్సుడు, బోల్దోముడు, బోకురండు. అవునే అన్నా. అబ్బా దానికి భలే బుద్ధి చెప్పిరారా. దానికి ఆ పని ఈ పని అంటే మస్తు భయం. ఆ భయం లేకుండా ఏదైనా ఎవరికి తప్పించరు. అరే ఇల్లుని సవరించే కోడలు అంటే మీరేరా? చెల్లె నాకు ఇప్పుడు మంచిగా తురిత అనిపిస్తుందిరా. నేనేం పోయేస్తా మరి. అయ్యో గట్లచ్చి గిట్ల పోడైందన్న. బుక్కెడు బువ్వ తినిపోదు ఆగరాదు. ఏ అద్దురా చెల్లె, రాగానే తినచ్చిన అదే అరగలే. ఇంకా ఇదంతా షాయన్ అన్నది అయిపోయి. అయ్యో ఏంది అక్క, గ్యాస్ అయిపోతేనే అదే మన ఆడబిడ్డతోటి కట్టెల పొయ్యి మీద అన్నుడు నేర్పి మరి ఇంటికి పంపించినాం. నీ అక్క ఇప్పుడు గ్యాస్ అయిపోయిందంటే కట్టెల పొయ్యి మీద నాతో చాయ్ అయిపోతారేంటి? గల్లే ఉన్నదే మన అన్న కోసం గాయంత చేయనా? కట్టెల పొయ్యి మీద చేసుకత్త తీయి. సరే చేసుకురాబు.
మా అక్క మంచిది భలే అర్థం చేసుకుంటది అన్న నువ్వు అంటే మా ఆడబిడ్డ భర్తవు కదా మస్తు ఇష్టం మాకు. మీరు కూడా మంచి వేసిల్లే నన్ను ఎంత మంది చేసుకుంటారు వచ్చినప్పుడల్లా. అవునన్నా. ఇగో అన్నశాద అబ్బబ్బబ్బబ్బా ఈ ఛాయ ముందట దుబాయ్ ఛాయ కూడా ఉత్తది అనిపిస్తుందిరా. అంత మంచిగుంది. అది పోయినందుకు నాకు బాధ ఏం లేదు. ఈ ఛాయ మాత్రం తాగుతుంది చాలరా. గిట్లా ఇల్లు దవరించే కోణాలు ఉంటే ఎంత మంచిగుంటది ఇల్లు. ఎప్పుడు పచ్చగానే ఉంటదిరా. చెల్లె ఇక నేను పోయేస్తారా. మీరు ఎప్పుడు గిట్లే మంచిగా కలిసి ఉండి మా మామ పరువు కాపాడు సరేనా. మీ అసలు కోడలు ఇంటికి అల్లుండి కచ్చుడు నా అదృష్టం రా. దేనికైనా పెట్టి పుట్టాలి. పోయేస్తారా మరి. సరేనా అన్న. నీ అవ్వ ఇప్పుడు ఇంటికి పోయినాక అన్ని పనులు చేయాలి. తప్పుద్దా. ఏదేమైనా నా పిల్లమైతే నా ఇంటికి పోతుంది. నాకు అదే సంతోషం. సరేరా. సరే మంచిగా కలిసి ఉండ్రి. సరేనే. చూసినావా అనే చెల్లె మనల్ని ఇట్లా మెచ్చుకుంటాడు. మనం మన ఆడబిడ్డ బుద్ధి చెప్పినామని ఈ ఇంటి అల్లుడు కూడా మెచ్చుకుంటాడు. సర్టిఫికేట్ ఇచ్చిండు. అవునక్క మనం అల్లుడు తెచ్చిన కోడళ్ళవే. పా పోయి బుక్క బువ్వ తిందాం దా. ఓర్ దేవుడా, చాయ్ తాగుదామంటే ఇంట్లో చక్కెర అయిపోయింది. ఎట్లా ఏం చేత్తు? నా మొగడికి లేవంగానే ఛాయ్ కావని అంటాడు. చిల్లర పైసలు కూడా లేవు. చక్కెర కొనుక్కొద్దామన్నా ఎట్లా? చిల్లర పైసలు ఉన్నా కూడా ఎండ పాడుగాను అంతెట్నో కొడుతుంది. గంత దూరం దుకాణం దాకా నడుచుకుంటూ పోయి చక్కెర దేవన్నా. ఎట్లా మరి ఏం చేత్తు? వాడకట్టు మీద ఇండ్లన్నీ కరువా. ఎవరి ఇంటికన్నా పోతే వాళ్ళే పెడతారు. అట్లా గిలాస పట్టుకొని పోతా. అబ్బా అగ చూడు, దుబాయ్ కోడళ్ళు ఇద్దరు మంచి కూర్చుండి ముచ్చట పెడతాండ్రు. ఎందుకు పెట్టారు ముచ్చట? మా పెడతారు తీ. మొగళ్ళు దుబాయ్లకి వెళ్ళి కట్టలు రూపాయలు సంపాదించి పంపించబట్టే గా మాత్రం ముచ్చట పెట్టకపోతే ఎట్లా? అయినా వాళ్ళ ఇంట్లో ఏమన్నా వెళ్తా డబ్బాలల్లా అన్ని నిండనే ఉంటాయి. మొన్న పోతేనేమో పెసరపప్పు పెట్టే, నిన్న పోతేనేమో చింతపండు పెట్టే, ఇవాళ పోతే గిలాసంత చక్కెర పెట్టరా? మా పెడతారు తీ. పోయి అడుగుతా. చక్కెర మా పట్టుకత్తా గాని ఆ మౌనిక ఉన్ను హారిక బాగా రంకులోళ్ళు. ఏమన్నా అంటే దుబాయ్ అని బాగా ఏతులు కొడతారు. వాళ్ళు ఏతులు కొడితే నాకేంది? వాళ్ళు చక్కెర పెట్టకుంటే ఏదన్నా పాతకాలం ముచ్చట తీసుకొచ్చి మా చక్కెర పట్టుకత్తా గాని. అయినా నా ముంగట ఆ ఆరాన్ని లేపాటి పాయ శ్రవంతి నీ గిలాస ప్రతాపం చూపిత్తు. ఎక్కువ తక్కువ అనుకో మల్తా. ఏంది మనిషి చిన్న పెద్ద తేడా తెలియదా అన్న నీకు? ఏమైనా దుబాయ్ కోడల్లారా, ఈ ఎండగాక ముందు వాళ్ళ పొద్దుగాలనే ముచ్చట్లు మొదలు పెట్టిర్రు. పని తీరిందా? అయితమైనా గాని గిలాసడంతా చక్కెర పెట్టుండే. మా ఆయనకు ఇంత ఛాయ పెట్టిపోతా. వామ్మో చక్కెరనా? మొన్ననేమో పప్పు, నిన్నేమో చింతపండు, ఇవాళ చక్కెరి. అసలు మీ ఇంట్లో పొయ్యి అంట పెడతానవా లేకుండా మా ఇంట్లో సామాన్లతో నీ సంసారం అని తెలియదిస్తానవా? ఏందే గట్ల మాట్లాడతావు? మీ మొగళ్ళు అంటే దుబాయ్కి పోయి కట్టలు రూపాయలు సంపాదించి పంపించబట్టే పెడతానేమో పెట్టుర్రి, లేకపోతే సపడేకుండురే. ఏమో దుకాణాల లెక్కలు పెట్టకుండ్రి. మా పెడతాం వదనే, ఒక్కసారి పెడతాం 2 సార్లు పెడతాం. ఊకదే పనా? గిన్నె గిలాస పట్టుకొని ఊక మా ఇంటికి వస్తే మున్సిపాలిటీకి పన్ను కట్టినట్టు అవుతుంది. నీకు పెడతా అంటే అన్నను పోయి సామాన్ తెమ్మంటే ఏమైతుంది? చెప్తాతి మీ అన్నకు సామాన్ తెమ్మని మా చెప్తా. కానీ మీ అన్నకు మీ ఇంట్లో చక్కెరతో ఛాయ్ తాగుతేనే దుబాయ్ తీపి తాకుతుందట. అయినా మీ అత్తమ్మ బతుకుండగా నేను ఎన్నిసార్లు మిరపకాయలు పెట్టలేదో, ఎన్నిసార్లు మీ అత్త మా ఇంటికి వచ్చి తీసుకపోలేదో మీకు తెలుసా? ఇప్పుడు ఏందో లెక్కలు పెట్టబడుతుంది. అప్పుడు అంటే మా అత్తమ్మ అమాయకురాలు, ఇప్పుడు మేము మస్తు షార్లం. ఇవాళ గిలాసడు చక్కెర ఇచ్చినాం అనుకో, రేపు కిలో చక్కెర పెడతామన్న గ్యారంటీ ఏందో. అయ్యో గ్యారంటీ ఏమున్నదే పిల్ల? ఇవాళ నా దగ్గర లేదు కాబట్టి మీ దగ్గర నుంచి తీసుకుంటానా. రేపు మీ దగ్గర లేకపోతే నా దగ్గరకు వస్తే చూసి చూన్నట్టు పోతా. గదే కదా పక్కింటి ధర్మం.
అయినా మీ మొగలు సంపాదించే పైసలతోని ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీయే కొనొచ్చు. ముత్తంత చక్కెర పెడితేనే మీరంతా కరిగిపోతుందా? మాకెంతున్నా గాని ధర్మం ఉండాలి కాదు వదనే. నువ్వు మమ్మల్ని చక్కెర అడిగితే మా ఇంట్లో చీమలే ఏడుతున్నాయి. మమ్మల్ని అడిగే బదులు గా ఎదురింటి రాజావని అడుగుపో. ఆమె ఎట్లాగో ఛాయ తాగది, చక్కెర మా దాచి పెడతది. అయ్యో, ఆ రాజక్క దగ్గర చక్కెర ఉండదు గాని చక్కెర రోగం అయితే బాగానే ఉన్నది. మీ లెక్క చూస్తా అంటే మీరు చక్కెర పెట్టేటట్లేరు గాని ఇక నేను పోయత్తా. మీ చక్కెర మీరే తిని తీయగా ముచ్చట్లు పెట్టుకోరు. పో అవుగాని వదినే, మళ్ళీ వచ్చేటప్పుడు కటోరతో పాటు ఖర్చులు కూడా పట్టుకోనరా. తెత్త తీయ మౌనిక, రేపు ఉప్పు కోసం వస్తా కదా. రేపేమి చెప్పానో ఇప్పుడే ఆలోచించుకొని కూర్చోండి. పోతాను. ఇక ఖరాబ్ కమ్మంటే కాదా, అంత చెత్త చెదారని నింపేది. దీన్ని పట్టించుకుంటూ లేడా? నా కొడుకు ఇద్దరా దుబాయ్లో ఉండ్రి. వీళ్ళంతా పిట్టలు గూడ్లు పెట్టినాక ఇక మోటార్ ఖరాబ్ కాకపోతే ఏమవుతుంది? అరే ఓ రాణీలు చిన్నబాబు ఇక రాబిడ్డ అత్తున్నావు. ఆగో, ఇప్పుడే పొలం కాడ నీళ్ళు పెట్టుకుంటా కనబడ్డావు, మళ్ళీ ఇప్పుడే పాయింట్ వేసినావు ఎదురు. టౌన్ పోతున్నా మందులు తీసుకురా. నువ్వు పొలానికి అంత రోగం వచ్చింది, బాబు మందు కొట్టాలని పోయి అందుకే తీసుకురాని పోతున్నా. అట్లనా? నువ్వు ఆ టౌన్కి పోతాన్నావు కదా, ఆ సావుకారు దగ్గరికి పోయి నా పేరు చెప్పి గడ్డి మందు ఒకటి, రోగం మందు, గడ్డి మందు 2 పట్టుకరా. నా పేరు చెప్పి రాయించాడా. పోరా పోగుట. సరేనా? Oh, my dear son Narayana, how are you, my boy? ఎవరాయి నువ్వు? నా ఇంట్లోకి వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తాను. Hey నారాయణ, నీ కళ్ళేమన్నా దొబ్బినాయిరా. నేను మీ డాడీ కిష్టయ్యను. ఋతుపాడుతూ పని చేస్తుంటే అల్పోసొలికే ఉన్నది. ఏంది బాబు, నువ్వు కాశీకి పోయినావా, పబ్బుకి పోయినావా? ఇట్లా తీర్థయాత్రలకు పోయి పోయి నాలోడి కుర్రాడు మేల్కొన్నాడు. రేయ్, నన్ను యూరోప్ పిలుస్తుంది, లండన్ రమ్మంటుంది. నీ లండన్ పాడుగాను ఏందే అవతారము, బుడబుక్కలు వేసుకున్నట్టు నువ్వు తీర్థయాత్రలకు పోయిరమ్మని చెప్తే ఈ ఏషమేంది, ఈ కథలేంది? ఊళ్ళో ఇజ్జత్ పోతుంది నాది. ఈ వెనకటి కూడా చెప్పిండు, ముసల్దానానికి కుసుమ కూడా అన్నారట. చూపెడదాం ఏంటిదో. అత్తనం తాత. అబ్బా, ఏమున్నాడు పిల్లగాడు, ఇంత అందంగా ఉన్నాడంటే ఖచ్చితంగా సినిమా హీరోనే. అవ్వా, నా మనసు అస్సలకే ఆగతలేదే. డార్లింగ్, ఐ లవ్ యూ. ఎటో వెళ్ళిపోతుంది మనసు. ముద్దు పెట్టవే జిగలు రానే, కన్నైనా కొట్టవే జిగలు రానే. ఇప్పటి పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో. ఐ లవ్ యూ మై డార్లింగ్లు. పిల్లలు, మీ ప్రేమకు మురిసిపోయినా. మీకు విషయం చెప్పనా, నేను మీ తాతయ్యని. మాకు తెలియదు అనుకుంటున్నా వార ముసలోడా, నిన్ను ఆట పట్టియాలనే ఇదంతా చేసినావు. మీ మామ నారాయణకు కన్న తండ్రిని. తాత, నువ్వేనా? అబ్బా, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే ఇంకా అప్పట్లో ఇంకెంత అందంగా ఉంటావో. నువ్వు అప్పుడు చిరంజీవి లెక్కున్నారా? ఈ అద్దాలు ఇవి వేరే తాత, వేరే అంటే వేరే. అవును తాత, సలసల్లగా కూల్ డ్రింక్ తాగుతుపా.
ఆన చెల్లె ఈ నెత్తికి నూనె పెట్టుకుంటే ఏమైతుంది? ఎన్ని రోజులు అవుతుంది నూనె పెట్టుకోక? జుట్టు మొత్తం రాలుతుంది. నీకు మస్తు సార్లు చెప్పినాక ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు నూనె పెట్టక్క నాకు నూనె పెట్టక్క అని. అంటే నీకు సాత కాదా అని. అంత పెద్ద జుట్టుకు నూనె ఎట్లా పెడితేనే పెట్టుకోరాదు, నేను పెట్టుకుంటలేనా. అక్క దుబాయ్లోకి వెళ్ళి బ్యాగ్ వస్తుంది, మొత్తం మిల 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 పెడతాంది. మీ బావని పంపిస్తాను కావచ్చే. ఏహే కాదు, మీ మరిదికి నిన్న ఫోన్ చేయలేదా? మీ మరిదే పంపుతాండు. లేదు లేదు, మీ బావ పంపిస్తా అని చెప్పిండు నాకు. లేదు, మీ మరిదే పంపించిండు. కాదు అవ్వలేదక్క. మీ బావని పంపిస్తాడే. అరే కాదు, మీ మరిదే పంపించిండు. మీ మరిది ఎప్పుడన్నా పంపించిండు అనే గట్ల బ్యాగు? మీ బావనే ఊకే కార్గోలేస్తాడు. అందుకనే ఈసారి ఇంటికి పంపిస్తాండు. లేదు లేదు, అడుగుదాం. ఆయన వచ్చినాక ఎవరు పంపించారో అడుగుదాం. నీదైతే నువ్వు తీసుకో, నాదైతే నేను తీసుకుంటా. సరేనా? చిన్నబాబు, ఓ చిన్నబాబు, వదిన చిన్నబాబు లేడా? లేదు పిల్లగా, పొలం కడికి రారా, కూర్చో కూర్చో. అవునా వదిన? కూర్చో, ఫస్ట్ కూర్చో. అయ్యో పిల్లగా, ఎండన పడత్తివి. నువ్వు ఎండన పడొచ్చినావుగా, చల్లగా మంచి నీళ్ళు తాగుతావా? మంచి నీళ్ళు ఎందుకే పాపం, పిల్లగానికి చెమటలు పెడతానే, చల్ల చేసి పోతాం, చల్లగా ఉంటది. ఏ చల్లెందుకు, మంచిగా చెట్టుకు పండు నిమ్మకాయ తెచ్చి నిమ్మకాయ రసం చేస్తా, తాగుతావా? నిమ్మకాయలు ఏమద్దు, నేను స్ప్రైట్ తెస్తా, స్ప్రైట్ తాగు. ఏ స్ప్రైట్ ఎప్పుడు ఎండాకాలం ఇవన్నీ అర్థనే ఉంటాయి, కానీ గులాబ్ జామ్ చేస్తా, తింటావా? గులాబ్ జామ్ అంతా ఏమద్దు, పిల్లగానికి బిర్యానీ పెడదాం. తింటావా పిల్లగా? చెప్తావు, చెప్పు చెప్పు చెప్పు. ఈ బ్యాగ్ అప్ప నుంచి నీకు మస్తు బరువు అవుతుంది, వచ్చి నా దగ్గర పెట్టుకుంటా. నువ్వేం పట్టుకుంటావు? నేను పట్టుకుంటే ఏవలైతే అక్క, నేను పట్టుకుంటది. అరే చిన్నదాన్ని కానీ పట్టుకుంటే అరే చిన్నది పెద్దది ఏముంది అక్క, ఇటు ఇయ్యి, ఏం కాదు కానీ. అగో ఇటు ఇయ్యి. అయ్యో నువ్వు చెప్పబోతువి. అయ్యో నాకెందుకు తీవదిన, ముందర చిన్నబాబు పెట్టి ఏంటో చెప్పుర్రు. మా అత్తడికి వచ్చేపు అయినాక గాని అయితే గాని ఈ బ్యాగ్ దుబాయ్లోకి వెళ్ళి వెళ్ళి పంపించారు పిల్లగా. మీ చిన్ననే కదా? కాదు కాదు, మీ పెద్దనే కదా? ఏ కాదు, మీ చిన్ననే. కాదు, మీ పెద్దనే. ఏ లేదు లేదు, నాకు మొన్ననే ఫోన్ చేసింది, మీ చిన్ననే. లేదు, నాకు చెప్పిండు మీ పెద్దనే. చెప్పు పిల్లగా. అరే లేదక్క. అరే కాదే. ఆపురు వదిన మిల్లొల్లి. అసలు ఇవేంటి అంటే, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇవి దుబాయ్ సామాన్లు కాదా పిల్లగా? అయ్యో కాదు వదిన, పొలానికి మందులు తీసుకురామని చిన్న పొద్దుగా టౌన్ పోతే చెప్పిండు. మరి ఈ బ్యాగ్ లో పట్టుకొచ్చిన పిల్లగా? మా ఇంట్లో బ్యాగ్ ఎలకలు కొట్టినా వదిన, అందుకే పెద్ద బ్యాగ్ కొనుకొచ్చిన, ఈ బ్యాగ్ లో పెట్టుకొని వచ్చిన. మీ దుబాయ్ సామాన్ కావచ్చు అని మేమెంత ముడిచినావో. కాదు, మంచిగా ఇజ్జెత్తా అజ్జెత్తా అంటే ఆహా అనుకుంటూ ఊపిదివి, మరి అప్పుడైనా చెప్పరాలే. ఏడా చెప్పనిచ్చారు వదిన మరి? ఇవేంది ఇప్పుడు వేసిస్తా, అయిపో మంచిగా తినిపో. నువ్వు చేసిస్తా అన్నావు కదా, నువ్వు చేసి పో. మంచి చల్ల వేసిస్తా అన్నది, చల్ల తాగుపో. నువ్వు చేసి ఇస్తా అనలేదా? చెరుపతి నిమ్మకాయల చెరుపతి చేసి ఇస్తాను, చెయ్యిపో. ఏపా ఏపా నువ్వేవా? ఏ ఆపురు వదిన, కొన్ని మంచి నీళ్ళు లేరి. అయ్యో మంచి నీళ్ళ పిల్లగా ఇస్తా. నేనెందుకు ఇద్దా? నేనయ్యా ఏమైతుంది ఇస్తే? ఎవరో ఇస్తారు, నీకు స్ప్రైట్ అన్నది కదా, స్ప్రైటే పోపిస్తావు, తాగుపో. నేను ఇయ్యిపో. ఇగో నాకు చెప్పకు. నాకు కూడా చెప్పకు, బేగా నువ్వేవో నువ్వేవా? వచ్చినాక చిన్న మందులు నేను పోతున్న తర్వాత వచ్చి బాగా తీసుకుంటాను. మనవరాలు మనవరాలు, కమ్ హియర్. ఏం తాత? ఇలా మీకు సిటీకి తీసుకుపోయి దమ్ బిర్యానీ చెప్పాలనుకుంటాను. అవును మనవరాలు, నా మనవాళ్ళు దుబాయ్ నుంచి పంపించిన పైసలు ఉన్నాయి కదా, అవి పట్టుకొని రండి, సిటీకి వెళ్ళి బిర్యానీ తిందాం. బిర్యానీ తిందాం. పైసలు ఏందక్క? రాండాను ముసలానికి బాగా అవుతుంది, పైసలు లేక మనం పెడితే బిర్యానీగా ఉన్నట, ముసలాన్ని 3 గుద్దలు కొడితే. అవునే, రోజు రోజు ముసలానికి బాగా సోకులు అవుతాయి. ఎట్లా చెప్పి ఆయన సంగతి చెప్పాలి. ఐడియా. తాత
పదం పా తాత. పదం 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 పదం. అయ్యో అక్క మర్చిపోయినవానే పొలం కాడికి మా పోయేటప్పుడు ఏమని చెప్పిండు కొట్టం కాడ పెండ తీయాలి పాత గడ్డి తీయాలి కొత్త గడ్డి వేయాలి నీళ్లు పెట్టాలని చెప్పలే వాటి పెండ వాటి గడ్డి చి ఐ హేటెడ్ పెండ. నీకు హేటెడే తాత పెండ అంటే మాకు ఆ పని చేయకపోతే మా మామ బీటాడు అవు తాత బీడతాడు మా మామ. ఇగో ఫస్ట్ ఆ పని చేద్దాం, తర్వాత మస్తు ఆకలి అవుతుంది, బిర్యానీ బగ్గ తినచ్చు. తాత సరే సరే పదం పదం. దా, వెళ్దాం. తిందాం బాగా తిందాం. తాత ఇగో ఇదే మన బర్ల కొట్టం. తాతకు తెలియదా అని ఇగో ఇగో పట్టు పట్టయ్యి. ఇగో తట్ట బర్ల పెండ ఎత్తు. తాత నువ్వు యంగ్ హీరో కదా, ఈ తట్టెత్తుడు నీకు లెఫ్ట్ హ్యాండ్ తోటి పని. నువ్వు పెండ తీసుకుంటుండు, మేము ఒడ్లోకి గడ్డి తీస్తావు, సరేనా? ఏంది బిడ్డ ఈ పెండనా చి ఐ హేట్ ఇట్. ఆ తీర్థయాత్రలంతా సాధుల వాసన చూసినా గానీ ఈ పెండనా చే గలీదా ఐ హేట్ ఇట్. చే ఏ ఊకో తాత భలే ఉన్నావు గాని బిర్యానీ ముక్క మెత్తగా తలగాలంటే ఇవన్నీ తీయాలి. తీసాట అవతల వారే. సరే సరే గంతే. అని చెల్లి ముసలోని బాగా ఇరికిచ్చినవే, అప్పటిదప్పుడు నీకు ఎట్లా వచ్చిందే ఐడియా? మరి కాకపోతే ఏందే ఏమో మనవరాళ్ళు డార్లింగ్లు ఊకి ఇదే పాట పాడతాండు. మళ్ళీ ఇంక ఇవాళ బిర్యానీ కావాలట. బిర్యానీ నేను తక్కువ దాన్నేనా? పొద్దుగల మామ చెప్పిపోయింది కదా, అదే పని ముసలంతో చేపిస్తానే ఇదే ఆయుధతో అట్లా చేపించిన. మంచి పని చేసినవే, ముసలోనికి రోగం అంగుతుంది. ఒకసారి ముసలోని చూసేద్దాంపా, బాగా సేపు అవుతుంది కదా, ఏం చెప్తానో చూద్దాంపా. అవునా అక్క ముసలోనికి అప్ప చెప్పి మస్తు సేపు అవుతుంది. మళ్ళీ చేసిండా బీపీ గిట్ట లేచి కింద పడ్డా ఏమోపా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నువ్వు పెండెత్తుతా అంటే బాహుబలి హీరో లెక్క ఉన్నావు తెలుసా? ఎత్తుకో. ఐ హేట్ ఇట్ పెండ. దట్స్ ఐ వాంట్ ఇట్. ఐ డోంట్ వాంట్ పెండ. హెడ్ కాదు తాత, వాంట్ అనాలే. లెగ్ పీస్ అడ రెడీ అవుతుంది. లెగ్ పీస్. అరే కండలు పక్కనే ఉన్నాయిలే. పీస్ కావాలట. చెయ్యి దావే. ఇంత పని అయిపోయినాక మళ్ళా బిర్యానీ అంటే ఇంకో పని చెప్దాం. అవునక్క మామ మందు డబ్బులు తెప్పించింది పొలాన్ని కొట్టడానికి, అదే మందు కొట్టిపిద్దాం పొలానికి. గంతే. సరే గాని ఏం చెప్తాను చూద్దాం పా. మళ్ళా పని అయిపోయి వచ్చి ఇంటికి పోదాం. ఇవాళ అవుతుంది. నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మ, ఎవరు కొట్టారు? బిర్యానీ తినబోదాం. బిర్యానీ నన్ను జర ఇంటికి తీసుకుపోండి. గట్లుంటదా? నాడు బిర్యానీ తినాలే. అటు బిడ్డ బాహుబలి బలం ఉంది కదా నీకు బాగానే. అమ్మయ్యా అక్క నిజం చెప్పినారే, మంచి ఇది పెట్టుకుంటే ఎక్కడదే. ఇది అట్టిదే రోల్ గోల్డ్, రూపాయికి బిల్ల కూడా రాదు. అవి అంగటి 20 రూపాయలకు దొరికేటి. గోల్డ్ అని ముసలుడు మనల్ని అది చేసే కదనే, నిజంగానే గోల్డ్ అనుకున్నానే నేను. కాదే, నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, గింత పెద్ద చాయ్ నేర్చుకున్నాడు బిర్యానీ కోసం గింత కట్టబడతాడు, నాకు ఏం అర్థం కాలే. పైసలు ఉంటే మనల్ని ఎందుకు అడిగే? ముసలోనికి సోకులు తప్ప ఏం లేవు. తిక్కర నడవే. ఏమైంది మావయ్య అట్లున్నావు? ఏం ఆలోచిస్తాను? ఇగో మామయ్య, ఆ చందమామను చూసిరా బిడ్డ, ఈ పచ్చటి పొలాల మధ్య ఎంత ప్రశాంతంగా చల్లగా కనబడుతున్నాడు. కానీ అక్కడ నా కొడుకుల మీద దుబాయ్లో మాత్రం నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ ఎండలో ఆ ఎడారుల్లో వాడి కష్టాలు
అసలు మనం ఊహించుకోలేం బిడ్డ ఇక్కడ. తెలుసు మావయ్య, మొన్న ఫోన్ చేసినప్పుడు ఆయన అంటాండు, ఎండలా ఒళ్ళు కాలిపోతుంది మౌనిక, నీళ్లు తాగితే కూడా దూపారతలేదు అని అంటే నా గుండె అయిపోయినంత పని అయిపోయింది. కానీ నాతో మాట్లాడేటప్పుడు నవ్వుతున్నట్టే ఉంటాడు, కానీ ఆయన కళ్ళల బాధ నాకు తెలియదా? నేనేమో ఈడ ఫ్యాన్ కింద చల్లగా వండుకుంటాను, ఆయననేమో అక్కడ ఎండలో కష్టపడుతుండో ఏందో. అవును మామయ్య, వాళ్ళు అక్కడ పడే కష్టాన్ని చూడలేక మేమిక్కడ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటాం ఆ బాధను మర్చిపోవాలని. మావయ్య, మీ ముందు మేము ఎంతో అల్లరి చేస్తాం, ఎంతో గొడవ పెట్టుకుంటాం, అది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మావయ్య. అసలు మీరు మాకు మావయ్య కాదు, కన్న తండ్రి లెక్క. మా బాపి అనిపోయినాక మమ్మల్ని కూతురు లెక్క చూసుకున్నది మీరే. ఆ చనువుతోటే మేము ముందు అల్లరి చేస్తాం. మా మీద నీకేం కోపం లేదు కదా మావయ్య? అయ్యో ఎంత మాట బిడ్డ, మీరు నా కోడలు కాదు, నా కూతుళ్ళు. మీరు అల్లరి చేస్తూ సరదాగా ఇల్లంతా తిరుగుతుంటేనే ఈ ఇల్లు కలకల్లాడుతుంది. మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే నాకు కూడా మనసున పట్టదు బిడ్డ. మీరు ఎంత గొడవలు పడితే అంత నేను నా కొడుకులు లేరన్న బాధను కూడా మర్చిపోగలుగుతా. లేండి లేండి, మీరు ఇట్లా ఏడవద్దు బిడ్డ. మీరు ఏడిస్తే అస్సలు నాకు మనసున పట్టదు, నాకు నచ్చదు కూడా. నా కోడళ్ళు ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా ఇల్లంతా తిరుగుతూ ఉండాలి.